చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 6th October 2025. కామెంటరీస్ ఆన్ లివింగ్ బై జిడి కృష్ణమూర్తి అనేటి గ్రంథంలో కంట్రోల్ ఆఫ్ థాట్ అనేటువంటి అంశంపై మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. కంట్రోల్ ఆఫ్ థాట్, ఆలోచన మీద నిగ్రహం. ఒక్క నిమిషం. ఈ పెద్ద పాయింట్లో పెడితే ట్యాబ్ లోకి రావట్లేదండి, అందుకు నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. మనస్సు మీద అంటే ఆలోచన అంటే మనస్సే కదండి, అందుకని దాని మీద నిగ్రహం. మామూలుగానే ఆయన వర్ణిస్తున్నారు. ఏ స్పీడ్ లో అయినా డస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫైన్ గా పెనిట్రేటింగ్ గా అదేంటంటే కార్ అంతటిని కారులో కూడా వచ్చేసింది. పొద్దున్న చాలా ఎర్లీ మార్నింగ్ అయినా ఇంకా సూర్యుడు రాలేదు. అక్కడ 1 గంట 2 గంటలు తర్వాత అంటే 1 గంట 2 గంటల పాటు ఒక ఎక్కువగా ఉన్న వేడి, అది అంత అన్ప్లెజెంట్ గా ఉండదు, కానీ అలాంటిది ఉంటుంది. అంటే సూర్యోదయం అయ్యాక వెంటనే అతిగా ఉండదు. ఆ సమయంలో కూడా ఎడ్ల బండులు రోడ్డు మీద ఉన్నాయి, డ్రైవర్స్ ఏమో నిద్రపోతున్నారు, కానీ ఆ ఎడ్లు రోడ్డు మీద వెళ్ళిపోతున్నాయి. వాటి యొక్క అవి ఏ గ్రామం నుంచి వచ్చాయో ఆ గ్రామానికి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కప్పుడు 2 లేదా 3 బళ్ళు ఉంటాయి, ఒక్కొక్కప్పుడు 10, ఒక్కొక్కప్పుడు 20 కూడా, 25. ఒక పెద్ద లైను. ఆ డ్రైవర్స్ నిద్రపోతూ ఉంటారు. ఒక్క సింగిల్ గా ఉన్న ఒక్క కిరోసిన్ దీపం అన్నది ఆ కార్ట్ అంటే బండిని తీసుకెళ్తుంది. ఆ రోడ్డు మీద ఆ బండి వెళ్తూ ఉంటుంది. అక్కడ బండి వెళ్తున్నంతసేపు పర్వతం అంతా ధూళిని పైకి తెస్తూ ఉంటుంది. అక్కడ ఎడ్లు వాటి యొక్క బెల్స్ కూడా రిథమిక్ గా మోగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా తప్పవు, అంటే ఆ మోగడం అనేది రిథమిక్ గానే ఉంటుంది. ఇది ఇంకా డార్క్ గా ఉంది. స్థిరమైన డ్రైవింగ్ 1 గంట అయిపోయాక ఆ చెట్లన్నీ డార్క్ గా చాలా
మిస్టీరియస్ గా అవేమో విత్డ్రా అయిపోయినట్టుగా ఉన్నాయి. రోడ్ అనేది పేవ్మెంట్ తో ఉంది కానీ చాలా నేరోగా ఉంది. అక్కడ ప్రతి బండి ఎంతో డస్ట్. ఇంకా ఆ బెల్స్ మోగుతున్నాయి. కార్ట్స్ అంటే బళ్ళు ఎదురుగుండా ఉన్నాయి. మేమేమోని తూర్పు దిశగా వెళ్తున్నాం. నెమ్మదిగా పొద్దున్నవడం మొదలెట్టింది. సాఫ్ట్ గా షాడోలెస్ గా ఉంది, అంటే నీడ లేకుండా. అది ఇంకా క్లియర్ గా పొద్దున్న అవ్వలేదు. కాంతివంతంగా మెరుస్తున్నటువంటి ఆ మంచుతో అవి చాలా హెవీగా ఉన్న పొద్దున్నల్లో అదొకటి. రాబోయే హీట్ తోటి ఎంత సౌందర్యంగా ఉంది. అయినప్పటికీ చాలా దూరంలో పర్వతాలు ఉన్నాయి. అవేమి కనబట్టం లేదు, కానీ అవి ఉన్నాయని అందరూ అనుకుంటారు అన్నట్టుగా ఉన్నాయి. చాలా పెద్దగా, చల్లగా, అక్కడ సమయానికి అతీతంగా అవన్నీ ఉన్నాయి. అంటే ఆ పర్వతాలు, ఆ రోడ్డు అన్ని రకాల విలేజ్ లోంచి వెళ్తోంది. కొన్ని చాలా పరిశుభ్రంగా క్రమబద్ధంగా ఉన్నాయి, బాగా ఉంచుకున్నారు నీటిగా. మిగతావన్నీ బురదతో, మురికితో, కుళ్ళిపోయిన వాసనతో, హోప్లెస్ పేదరికంతో, అంటే చాలా డిగ్రేడేషన్ తో ఉన్నాయి. మనుష్యులు ఆ పొలాలకు వెళ్తున్నారు. స్త్రీలు నుయ్యికి వెళ్ళారు. పిల్లలు ఏమో అరుస్తూ నవ్వుతూ ఆ వీధుల్లో ఉన్నారు. అక్కడ మైల్స్ కొలది గవర్నమెంట్ యొక్క పొలాలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. చేపలతో నిండిన చెరువులు, అక్కడ ఎక్స్పెరిమెంటల్ గా ఉన్నటువంటి వ్యవసాయాత్మక స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక పవర్ఫుల్ గా ఉన్న కొత్త కారు వెళ్ళింది. అది చాలా సంపదతో, బాగా ఆహారం తిన్నటువంటి ప్రజలతో ఉంది. అంటే ఏంటి, వాళ్ళకి తగిన ఆహారం ఉంది తినడానికి, అలాంటి వాళ్ళతో ఉంది. ఆ మౌంటైన్స్ అన్నవి చాలా దూరంగా ఉన్నాయి. భూమి అన్నది చాలా రిచ్ గా ఉంది. ఎన్నో రకాలైనటువంటి మధ్య, అంటే ఎన్నో ప్లేసెస్ లో ఆ రోడ్ అన్నది ఒక డ్రై, ఎండిపోయిన రివర్ బెడ్ ద్వారా వెళ్తోంది. అదేమో అక్కడ రోడ్డుగా లేదు, కానీ అక్కడ బస్సెస్, బళ్ళు ఒక మార్గాన్ని చేసేసాయి. చిలుకలు ఆకుపచ్చగా, ఎర్రగా, అవేమో వాటి యొక్క అడ్డదిడ్డంగా ఎగురుతూ ఉంటాయి కదా, అవి మరొక దాన్ని పట్టుకోవాలని చూస్తాయి. చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి, బంగారం ఆకుపచ్చ రంగులతో. అలాగే తెల్లగా ఉన్నటువంటి రైస్ బర్డ్స్ కూడా, అంటే రైస్ బర్డ్స్ అని ఉంటాయన్నమాట, అవి తెల్లగా ఉన్నాయి. చిట్ట చివరికి 2 అట్ లాస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఒక కర్వ్గా ఉన్నట్టు దాన్ని ఎక్కారనమాట. అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, క్లియర్ గా మెరుస్తూ ఉన్నాయి. అవన్నీ 60 మైళ్ళ దూరంలో ఉన్నాయి. నీలం కలర్ తో వ్యాలీ అన్నది వాటి మధ్యలో ఉంది. 200 మైళ్ళు అక్కడ హొరైజన్, అంటే భూమి ఆకాశాలు కనబడినట్టుగా, కలిసిపోయినట్టుగా ఉంటుంది. అక్కడి నుంచి 200 మైళ్ళు అది వీ కుడ్ సీ. అక్కడి నుంచి ఒక కొస మాకు కనిపిస్తోంది. అదొక అద్భుతమైనటువంటి దృశ్యం.
అక్కడ మధ్యలో ఉన్న 60 మైళ్ళు అదృశ్యం అయిపోయినట్టుగా ఉన్నాయి. అక్కడంత బలము, ఒంటరితనం ఉంది. ఈ శిఖరాలు కొన్ని అందులో 25,000 అడుగులు పైన ఉన్నాయి. వాటికి ఎంతో దైవపరమైన పేర్లు. ఎందుకంటే దేవతలు ఎప్పుడు అక్కడే జీవిస్తారు. మనుష్యులు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎంతో పెద్ద పెద్ద దూరాలు ప్రయాణించి పిల్గ్రిమేజెస్ అంటే తీర్థయాత్రలు, వాళ్ళని పూజించడానికి, చనిపోవడానికి వస్తారు. టు వర్షిప్ అండ్ టు డై అంటున్నారు. ఆయన చాలా చదువుకున్నవాడు, విదేశాల నుంచి వచ్చాడు అని అన్నాడు ఆయన. ఆయనకి ఒక గుడ్ పొజిషన్ ఉంది గవర్నమెంట్ లో. కానీ 20 సంవత్సరాల కిందట ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ పొజిషన్ ఇచ్చేద్దాం, ఈ ప్రపంచం యొక్క మార్గాలన్నవి, అంటే in order to spend the remaining days on his life in meditation, మిగతా రోజులు అన్ని ధ్యానంలో గడుపుదాం అనుకున్నాడు. అంత మంచి పొజిషన్ కూడా వదిలేసి. ఆయన ఇంకా ఏం చెప్పాడు, నేను రకరకాల పద్ధతులు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి అంటూ ఇంకా ఆయన చెప్తున్నాడు. నాకు నా ఆలోచనల మీద పూర్తి కంట్రోల్ వచ్చే వరకు, దాంతో పాటు కొన్ని పవర్స్ నా మీద నాకు అధిగమనం వస్తుంది, అధిగమించడం. ఏదేమైనప్పటికీ ఒక స్నేహితుడు మీ యొక్క ఒక లెక్చర్కి నన్ను తీసుకెళ్ళాడు. మీరు అందులో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ మెడిటేషన్ మీద సామాన్యంగా ప్రాక్టికల్ మెడిటేషన్ అన్నది ఒక రకమైన సెల్ఫ్ హిప్నోసిస్ అని చెప్పారు. తను తాను హిప్నోటైజ్ చేసుకోవడం అని చెప్పారు. సెల్ఫ్ ప్రొజెక్టెడ్ డిజైర్స్ అంటే మనస్సులోంచి ప్రొజెక్ట్ అయిన కోరికలు పెంపొందించుకోవడం, అవి ఎంత రిఫైన్డ్ గా ఉన్నా అని మాట్లాడేది. ఇది నాకు చాలా హత్తుకుంది. అప్పుడు నేను ఏంటంటే అది నాకు చాలా సత్యం అనిపించింది. నేను అన్వేషిస్తున్నాను ఈ కాన్వర్జేషన్ మీతోటి. నేను ఎక్స్ప్లెయినింగ్ సమ్వాట్ ద కోర్స్ ఆఫ్ మై డెవలప్మెంట్. బహుశా నేను నా యొక్క అభివృద్ధి నేను చెప్పాలనుకుంటున్నాను. నేనేంటి గ్రహించానంటే ప్రతి దాని నుంచి, నేను చదివిన వాటి అన్నిట్లోంచి మనిషి తన ఆలోచనలకి మాస్టర్ అవడం చాలా అవసరం. ఇది నాకు చాలా కష్టతరంగా ఉంది. ఏకాగ్రత అఫీషియల్ పని మీద అది వేరే విషయం. అది స్టడీయింగ్ ద మైండ్, మనస్సును నిశ్చలం చేస్తుంది. అండ్ అంటే మనస్సును నిశ్చలం చేయడం, దాన్ని సరైన విధంగా నడపడం, ఈ మొత్తం పద్ధతి, ఆలోచన పద్ధతి అకార్డింగ్ పుస్తకాల ప్రకారం వ్యక్తికి అన్ని రకాలైనటువంటి థాట్స్ మీద కళ్ళెం ఉండాలి, తన చేతుల్లో ఉండాలి కళ్ళెం. ఆలోచన అన్నది అది షార్పెన్ అవ్వదు. అది ఎన్నో రకాలైనటువంటి భ్రాంతులలోకి ప్రవేశించలేదు. ద థాట్ అనేది షార్పెన్ అయి ప్రవేశించలేదు ఎన్నో భ్రాంతులలో. ఎప్పటి వరకు అంటే అది కంట్రోల్ అయ్యి మనం ఒక డైరెక్టెడ్ గా ఉంటేనే అది నేను అనుకున్న మార్గాల్లోకి వెళ్ళగలదు అని ఆయన చెప్పాడు. అంటే లేకపోతే దాని ఇష్టమైనట్టుగా వెళ్ళిపోతుందని. అయితే నేను అంటే కంట్రోల్ ఆఫ్ థాట్ మొట్టమొదటి పని అని అడిగారు కృష్ణమూర్తి గారు. మీ మాటలలో కాన్సన్ట్రేషన్ కోసం నేను విన్నాను, కానీ ఎంతవరకు సంబంధం ఉందో నా మొత్తం అనుభవాన్ని, కొన్ని ముఖ్యమైన విషయాల్ని దానికి సంబంధించి నేను తీసుకున్నాను.
మీ ఇష్టమైనట్టే అన్నారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, చాలా మొట్టమొదటి నుంచి నేనేమో నాకున్న వృత్తితో తృప్తి పడలేదు. ఇది సాపేక్షంగా సులువే. ఏంటంటే టు డ్రాప్ ఏ ప్రామిసింగ్, ఒక గొప్ప ఉద్యోగాన్ని వదిలేయడం అంత పెద్ద కష్టమైన విషయం కాదు. నేను చాలా పుస్తకాలు మెడిటేషన్ మీద చదివాను. అందులో రకరకాలైన మిస్టిక్స్, ఇక్కడ పశ్చిమ దేశాల్లో ఉన్న వాళ్ళు అవన్నీ చదివాను. నాకేమనిపిస్తోందంటే ఆలోచన కంట్రోల్ చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో చాలా ప్రయత్నం ఉంది. సస్టైన్డ్ అండ్ పర్పసివ్, లక్ష్యంతో కూడింది. నేను ఈ మెడిటేషన్లో అభివృద్ధి చెందుతున్నంత కాలం నాకు ఎన్నో అనుభూతులు వచ్చాయి. ఎన్నో రకాల కృష్ణుడి యొక్క దృశ్యాలు, క్రీస్తు, ఇంకా కొంతమంది హిందూ సెయింట్స్, వీళ్ళందరూ నాకు కనబడ్డారు మెడిటేషన్లో. నేను ఒక అనుభూతి నుంచి ఇంకో అనుభూతికి, ఒక విజన్ నుంచి మరొక దానికి వెళ్ళాను. దీనికి ఉన్నటువంటి ఆ గుర్తింపు, ఆ ప్రాముఖ్యత, డెస్పైర్ టు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్లిస్, అంటే నిస్పృహ నుంచి ఉన్నతోన్నతమైన ఆనందానికి వెళ్ళాను. నాకు ఒక రకమైన జయించేను అనే గర్వం ఉంది. అంటే ఆఫ్ వన్ హూ వాజ్ ద మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, నేను మాస్టర్ని అనేటటువంటి విధంగా నాకు ఒక ఆ జయప్రదమైన గర్వం ఉంది అన్నారు ఆయన. అయితే మాస్టరీ ఆఫ్ వన్ సెల్ఫ్ ఒక రకమైన పవర్ ఇస్తుంది. అలాగే బ్రహ్మచర్యం, కానీ దానిలోంచి వ్యానిటీ, గొప్పలు, బలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. నేను వీటన్నిటిలోని సంపూర్ణంగా ఉన్నాను. నేను మీకోసం విన్నప్పటికీ చాలా సంవత్సరాలై నాలో నేను జయం పొందేనన్న గర్వం వల్ల మీ దగ్గరికి రాకుండా అడ్డుతోంది, మిమ్మల్ని వినకుండా. కానీ నా స్నేహితుడు, ఆయన ఒక సన్యాసి, ఆయన నాకు గట్టిగా బలవంతం చేశాడు నేను మీ లెక్చర్కి రావాలని. నేను విన్నది ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేసింది. నేను ఇంతకు ముందు ఏమనుకున్నానంటే నేను అన్ని డిస్టర్బెన్స్లకి అతీతంగా ఉన్నాను, ఇదే నా హిస్టరీ మెడిటేషన్లో అని చెప్పారు ఆయన. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, కాదు, ఇంకా ఆయనే చెప్తున్నారు, మీ మాటల్లో మీరేం చెప్పారంటే మైండ్ అన్నది అన్ని అనుభూతులకి అవతలకు వెళ్ళాలి, లేకపోతే అది బంధీకృతం అయిపోతుంది. అది దానికి ఉన్నటువంటి దానిచే నిర్మించిన వాటిలో అది బంధీకృతం అయిపోతుంది. దానికి ఉన్న కోరికలతో, వెతుకులాటలతో. నేను చాలా లోతుగా ఆశ్చర్యపోయాను. నా మనస్సు ఇలాంటి వాటన్నిటిలోని బంధీకృతం అయి ఉంది. ఈ సత్యం నేను తెలుసుకుని, అయితే హౌ ఈస్ ద మైండ్ టు బ్యాక్ డౌన్ ద వాల్స్ ఆఫ్ ద ప్రిజన్, అంటే తన చేత నిర్మించుకున్న ఈ ప్రిజన్ నుంచి, దాని చుట్టూరా నిర్మించుకున్న ఆ బందికానా నుంచి మనసు ఎలా బయటకు వస్తుంది? ఈ 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఇవన్నీ నాకు వేస్టేనా? హ్యాస్ ఇట్ ఆల్ బీన్ ఏ మియర్ వాండరింగ్ ఇన్ ఇల్యూషన్? నేను భ్రాంతిలో ఇటు అటు తిరుగుతున్నానా ఏంటి అనిపించింది నాకు మీ లెక్చర్ విన్నాక. ఏ యాక్షన్ జరుగుతోంది అన్నది మనం ఇప్పుడు మాట్లాడొచ్చు. బట్ లెట్ us కన్సిడర్, ఇఫ్ యు విల్, ద కంట్రోల్ ఆఫ్ థాట్. ఆలోచన యొక్క కంట్రోల్ అన్న దాన్ని మనం చూద్దాం. ఈ కంట్రోల్ అవసరమా? ఇదేమైనా లాభదాయకమా లేకపోతే హానికరమా? కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, రకరకాలైనటువంటి మతపరమైన గురువులు ఎప్పుడూ కూడా కంట్రోల్, ఆలోచన మీద నిగ్రహం అని చెప్తున్నారు. అది ప్రైమరీ స్టెప్. కానీ వాళ్ళు రైతేనా? కంట్రోల్ చేసేవాడెవడు? ఆయన ఆలోచనలో భాగం కాదా? కంట్రోల్ చెయ్యాలన్న ఆలోచనలో భాగమే కంట్రోల్ చేసేవాడు కాదా? ఆయన తన కోసం తాను ఆలోచించవచ్చు,
తాను వేరేగా ఉన్నాడని. అది వేరే ఆలోచన. ఆ ఆయన కూడా ఆలోచనలోంచే పుట్టాడు కదా. ఈ కంట్రోల్ అనే దాంట్లో ఏంటి, ద ష్యూర్లీ కంట్రోల్ ఇంప్లైస్, ఒక్కసారి ఈ పదం ఏమిటో నాకు అర్థం లేదు. సెపరేట్ అంటే కంట్రోల్ అనే దాంట్లో ఏమిటి నిబిడీకృతంగా ఉంది అంటే సిఓయు కోర్సివ్ యాక్షన్. కోర్స్ తో ఉన్న యాక్షన్ ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, అందులో అణిచేయడం ఉంది, డామినేట్ చేయడం ఉంది, నిగ్రహాన్ని పెంచుకోవడం ఉంది. ఏదైతే మనకి అవసరం లేదో దాని పట్ల నిగ్రహించుకుంటున్నాం. ఈ మొత్తం విధానం అంతా చాలా విశాలమైనది, బాధాకరమైన సంఘర్షణ. ఏ రకమైన మంచైనా సంఘర్షణలోంచి సంభవిస్తుందా? మెడిటేషన్ లో కాన్సన్ట్రేషన్ అనేది ఒక రకమైన సెల్ఫ్ సెంటర్డ్ ఇంప్రూవ్మెంట్, అంటే తన సెంటర్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్. అందులో యాక్షన్ ఉంది విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద సెల్ఫ్, అంటే సెల్ఫ్ యొక్క పరిధిలోనే యాక్షన్ ఉంది. సెల్ఫ్ అంటే ఈగో, నేను, ఆ నేను పరిధిలో యాక్షన్ ఉంది. ఏకాగ్రత అన్నది ఆలోచనని ఒక రకంగా సంకుచితం చేస్తున్నాం. ఒక చిన్న పిల్లవాడు తన ఆట వస్తువులో ఆయన అబ్జర్వ్ అయిపోతాడు. ఆ ఆట వస్తువు, ఆ ఊహాత్మక చిత్రం, సింబలు, ఏదో ఒక పదము, ఇవన్నీ కూడా రెస్ట్లెస్ గా తిరుగుతూ ఉంటాయి, మనస్సు తిరుగుతుంది. అలాంటి అప్పుడు ఏకాగ్రత అన్నది, దాన్ని మనం కాన్సన్ట్రేషన్ అంటున్నాం. మైండ్ అన్నది ఎప్పుడు కూడా మనం ఏది ఊహిస్తున్నామో దాంతో వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ వస్తువు గాని బాహ్యంగా గాని ఆంతరంగికంగా గాని ఆ ఇమేజ్ గాని వస్తువు గాని అదే మనకి ముఖ్యం. అక్కడ అవగాహన, మనస్సుని అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదు. ఏకాగ్రత ఏదో ఒక దాని మీద, అది సాపేక్షంగా సులువే. ఆట వస్తువు ఆ పిల్లవాడి మనస్సుని పూర్తిగా ఏకాగ్రతం చేసింది, కానీ అది మనస్సుని ఫ్రీ చేయదు, పరిశోధించేటట్టు చేయదు, యథార్థాన్ని తెలుసుకునేటట్టు చేయదు. దాని యొక్క హద్దులని దాటి వెళ్ళడానికే అవట్లేదు. మీరేం చెప్తున్నారో అది మేము ఇన్నాళ్ళు విన్నదానికి, చదివిన దానికి, బోధించబడిన దానికి అతీతంగా ఉంది. అయినా కూడా ఇది నిజం అనిపిస్తోంది. నేను ఇప్పుడు అవగాహన చేసుకుంటున్నాను కంట్రోల్లో ఏమిటి ఉన్నాయో. కానీ ఏ విధంగా ఈ మనస్సు అనేది స్వేచ్ఛగా, ఏ రకమైనటువంటి వితౌట్ డిసిప్లిన్ లేకుండా ఎలాగండి ఉంటుంది? అణిచేయడం అనేది, అనుకరణ, అవన్నీ కూడా స్టెప్స్, అవన్నీ ఫ్రీడమ్ కి దారి తీస్తున్నాయి. మొట్టమొదటి స్టెప్ అన్నది యూ సెడ్ ఇన్ యువర్ టాక్, మైండ్ మస్ట్ గో బియాండ్ ఆల్ ఎక్స్పీరియన్స్. అన్ని అనుభవాలకి, సారీ, అది అతీతంగా వెళ్ళాలని, లేకపోతే అదేమోని దాని యొక్క ప్రొజెక్షన్స్ లో అది బంధీకృతం అయిపోయి, దాని కోరికలతో, దాని అన్వేషణలతో అది చాలా బంధీకృతం అయిపోయి ఉంటుందన్న విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అంటే అప్పుడు ఇతను చెప్తున్నారనమాట, హూ ఇస్ ది కంట్రోలర్ వేరేగా ఉన్నాడా? కంట్రోలర్ ని కూడా మనస్సులో ఒక భాగమే.
అంటే నేను అన్నదాన్ని మనసు తయారు చేసింది. అసలు నేనన్నది ఉందా అని ఎంక్వైరీ చేస్తే మనస్సులో ఒక ఆలోచనే నేనుగా తయారు చేస్తుంది. అలాగే కంట్రోలర్ ని కూడా మనసు తయారు చేసింది. ఈ మొత్తం ప్రాసెస్ లో సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణతో ఉన్న మనసు ఎప్పుడైనా సరే ఏమైనా మంచి జరుగుతుందా? కాన్సన్ట్రేషన్ అనేది మెడిటేషన్ లో ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పారు. అంటే ఏకాగ్రత అనడంలో ఏంటి, మిగతావన్నీ బహిష్కరించి ఒక్కదాని మీద పెడుతున్నాం. అయితే కాన్సన్ట్రేషన్ ఆన్ సంథింగ్ ఈజ్ కంపారిటివ్లీ ఈజీ. దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయడం చాలా సాపేక్షంగా సులువైన విషయమే. అయితే మీరేం చెప్తున్నారు అన్నది మిగతా ఎందరో గురువులు చెప్పిన దానికంటే, ఎన్నో పుస్తకాల్లో చదివిన దానికంటే భిన్నంగా ఉంది, కానీ మీరు చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నేను అవగాహన చేసుకుంటున్నాను కంట్రోల్ చేయడంలో ఏమేమి ఉన్నాయో. డిసిప్లిన్ లేకుండా మనస్సు ఎలా ఫ్రీగా ఉంటుంది? అణిచేయడం, అనుకరణ, స్టెప్స్. ఫ్రీడమ్ కి సప్రెషన్ అండ్ కన్ఫర్మిటీ అవి స్టెప్స్ కావు స్వేచ్ఛకి. ఫస్ట్ స్టెప్ అన్నది స్వేచ్ఛ వైపు అవగాహన చేసుకోవాలి మన బంధాన్ని. క్రమశిక్షణ అనేది మన ప్రవర్తనని షేప్ ఇస్తుంది, అది మనని మౌల్డ్ చేస్తుంది. థాట్ టు ద అయితే డిజైర్డ్ ప్యాటర్న్. ఈ క్రమశిక్షణ మనకు కావలసిన విధంగా ఆలోచనని మనకి అటువైపు ఉంటుంది. కానీ అవగాహన లేకపోతే, కోరికని అవగాహన చేసుకోకపోతే, కేవలంగా కంట్రోల్ చేయడం, డిసిప్లిన్ ఇవి ఏమిటి చేస్తున్నాయంటే మా ఆలోచనని అడ్డేస్తున్నాయి. కోరిక యొక్క విధానాలు మనం ఎరుకతో చూస్తే ఆ ఎరుక మనకి క్లారిటీని తెస్తుంది, అదే క్రమతం తెస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ అన్నది కోరిక యొక్క విధానమే, మార్గమే. అంటే ఏంటి, నేను కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనే దాంట్లోంచే వస్తుంది. ఒక బిజినెస్ వ్యక్తి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఆయన ధనాన్ని సంపాదించుకోవాలి, పవర్ని సంపాదించుకోవాలని ఆయన కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాడు. ఇంకొక వ్యక్తి మెడిటేషన్ అంటాడు. హీ ఆల్సో ఈజ్ ఆఫ్టర్ అచీవ్. ఆయన కూడా ఏదో ఒకటి పొందాలి, ఏదో బహుమతి పొందాలి, రివార్డ్ ఫలితం పొందాలని చేస్తున్నాడు. ఇద్దరు కూడా సక్సెస్ పొందాలని అనుకుంటున్నారు. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. అయితే నేను చాలా భద్రతగా ఉన్న భావం పెరుగుతోంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతోంది అన్నారు ఆయన. అప్పుడు కేవలంగా మాటలలో అవగాహన చేసుకోవడం అన్నది ఇంటెలెక్చువల్ గా గ్రాస్ప్ చేయడం, విన్నదాన్ని, దానికి విలువ లేదు అని మీరు తెలుసుకున్నారా? ఇక్కడ మనని స్వేచ్ఛ చేసే ఫ్యాక్టర్ అన్నది అది కేవలంగా మాటలతో అవగాహన కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోవడం, లేకపోతే ఫాల్స్, అందులో ఉన్న సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అని తెలుసుకోవాలి. ఒకవేళ మనం ఇందులో ఉన్నవన్నిటినీ కాన్సన్ట్రేషన్ లో ఏమేమి ఉన్నాయో అవగాహన చేసుకుంటే, అందులో ఉన్నటువంటి ఫాల్స్ అన్నది ఫాల్స్ గా చూస్తే, అక్కడ మనకు అప్పుడు ఫ్రీడమ్, కోరిక నుంచి ఏదైనా పొందాలన్న కోరిక నుంచి స్వేచ్ఛ వస్తుంది, అనుభూతి నుంచి స్వేచ్ఛ వస్తుంది, ఏదో ఒకటి అవ్వాలన్న దాంట్లోంచి స్వేచ్ఛ వస్తుంది, అందులోంచి అటెన్షన్ వస్తుంది. అదే సంపూర్ణంగా కాన్సన్ట్రేషన్ కంటే అటెన్షన్ అన్నది సంపూర్ణంగా భిన్నమైనది. కాన్సన్ట్రేషన్ లో డ్యూయల్ ప్రాసెస్, ఒక చాయిస్ ఉంది, ఒక ప్రయత్నం ఉంది. ప్రయత్నం చేసేవాడు ఉన్నాడు. అయితే విచ్ ఎఫర్ట్ ఈజ్ మేడ్ అంటే, అండ్ ద ఎండ్ టువార్డ్స్ అంటే మనం ఏదో ఒక ఫలితం కోసమే చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి సాధించాలని. కాన్సన్ట్రేషన్ ఏంటంటే నేను అన్నదాన్ని బలపరుస్తుంది, సెల్ఫ్ని, అహంకారాన్ని.
ప్రయత్నం అనే దానితో కాన్సన్ట్రేషన్ లో ఇగో బలపడుతోంది. జయించేవాడు, అలాగే సద్గుణాలతో ఉన్నవాడు, ఆ నేను స్ట్రెంథెన్ అవుతుంది. కానీ అటెన్షన్ లో ఈ డ్యూయల్ యాక్టివిటీ అనేది లేదు. ఒక రకమైనటువంటి అనుభవించేవాడు లేడు, పోగు చేసేవాడు లేడు, నిల్వ చేసేవాడు లేడు, రిపీట్ చేసేవాడు లేడు. ఈ అటెన్షన్ అన్న స్థితిలో సంఘర్షణ అన్నది, అంటే ఏదైనా పొందాలి అనే సంఘర్షణ, ఓడిపోతానన్న భయము, ఇవేమీ ఉండవు. కానీ దురదృష్టవశాత్తు మా అందరం కూడా అటువంటి అటెన్షన్ అన్న పవర్ లేకుండా ఉన్నాం. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బ్లెస్డ్ విత్ దట్. నాట్ ఆల్ ఆఫ్ అస్, అంటే మా అందరం, మాలో అందరూ అలాంటి అటెన్షన్ పవర్ కలిగి లేరు అన్నారు ఆయన. ఈజ్ ఆల్ మై ఎఫర్ట్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ మెనీ ఇయర్స్ అట్టర్లీ వేస్టెడ్ అండ్ ఆఫ్ నో వాల్యూ ఎట్ ఆల్ అంటూ అతను ఫీల్ అయ్యాడు కదా. అంటే 20 ఏళ్ళే నేనేదో సాధించేసాను అనుకున్నాను, నేనేమీ సాధించలేదా అని ఫీల్ అయ్యేది. ఇక్కడ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ అండ్ డిసిప్లిన్స్ ఓన్లీ స్ట్రెంథెన్ ద సెల్ఫ్. అది మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా నేను అన్నదాన్ని, ఇన్నాళ్ళు నేను ఎంతో, అంటే ఆ బ్రహ్మచర్య సాధన, డిసిప్లిన్, సెల్ఫ్ మోటివ్, నన్ను నేను, అంటే మోటిఫికేషన్ అంటే ఏంటి, కృషింప చేసుకున్న తర్వాత దట్ మై మైండ్ ఈజ్ హెల్డ్ ఇన్ ద ప్రిజన్ ఆఫ్ ఇట్స్ ఓన్ మేకింగ్. నా మనస్సు అది తయారు చేసుకున్న జైల్లో ఉన్నదని నాకు అర్థమైంది. అండ్ దట్ ద వాల్స్ ఆఫ్ దిస్ ప్రిజన్, ఈ జైలు యొక్క గోడలు బ్రేక్ అవ్వాలి. హౌ ఈజ్ వన్ టు సెట్ అబౌట్ ఇట్? ఏ విధంగా నేను బ్రేక్ చేయాలి? మీకు అవేర్నెస్ ఉంటే ఆ గోడలు పోవాలన్నది చాలు. ఏ యాక్షన్ అయినా వాటిని బ్రేక్ చేయడం అన్నది, ద డిజైర్ టు అచీవ్, ఏదైనా ఒకటి పొందాలి, ఏదైనా అచీవ్ చేయాలి అనేది మనలో సంఘర్షణని, వ్యతిరేకతని అనుభవించేవాడిని, అలాగే అనుభవాన్ని తెస్తున్నాయి. అన్వేషకుడు ద సీకర్, అన్వేషకుడిని, అన్వేషించేదాన్ని తెస్తున్నాయి. ఫాల్స్ ని ఫాల్స్ గా చూడగలగడం చాలు. టు దట్ వెరీ పర్సెప్షన్, అది ఎప్పుడైతే మీరు చూడగలిగారో మనస్సు అన్నది ఫాల్స్ నుంచి దూరం అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫాల్స్ ని ఫాల్స్ గా చూస్తే ఇది ఫాల్స్ కదా అని మనం దూరం అయిపోతాం, మనస్సు అక్కడి నుంచి దూరం అయిపోతుంది. ఇంకొకసారి వైల్ దే లాస్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ వదిలేసేనేమో చూస్తాను. ఈజ్ నాట్ ద మైండ్ సార్ ఏ వాస్ట్, ఇదంతా పెద్ద స్టోర్ హౌస్ కాదా ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ఉండిపోయింది. అయితే 20 ఏళ్ళే నేను చేస్తున్నది అంతా కూడా వేస్టేనా, విలువ లేదా? ఈ ప్రశ్న నేను అడిగినప్పుడు కూడా నేను అందులో ఉన్న సత్యాన్ని చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే 20 సంవత్సరాలై నేను ఒక మార్గాన్ని వెతికాను. అది తప్పనిసరిగా సెల్ఫ్ అంటే నేను సృష్టించినటువంటి జైలు, అందులో నేను జీవించాను, అనుభవించాను, అండ్ అందులోనే బాధపడ్డాను. టు వీప్ ఓవర్ ద పాస్ట్, గతం కోసం నేను ఏడవడం అనేది సెల్ఫ్ ఇంటెలిజెన్స్, అండ్ వన్ మస్ట్ బిగిన్ అగైన్ విత్ ఎ డిఫరెంట్ స్పిరిట్. అంటే నేను ఏడుస్తూ కూర్చోవడం అనేది అంత మునిగిపోవడం ముఖ్యం కాదు, ఇప్పుడు నేను మళ్ళీ మొదలెట్టాలి. బట్ వాట్ అబౌట్ ఆల్ ద విజన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్? నాకు వచ్చిన విజన్స్, అనుభవాలు, వాటి సంగతి ఏంటండి? అవి కూడా అసత్యమేనా, అవి కూడా విలువ లేనివేనా అని అడిగారు. అర్థమైందా మీకు? అందరూ కూడానండి, కృష్ణమూర్తి గారి టాపిక్ చాలా క్లిష్టమైంది. సూర్యావతి గారు, రామకృష్ణ గారు, మీరందరూ ఒక 5 నిమిషాల ముందు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదో ఒక గస్టుగా వచ్చేని అనిపించుకోవడానికి రావడం ఇది పనికి రాదండి, అర్థం అవ్వదు. నేను వచ్చానని మీకు తృప్తితోనే ఉండొచ్చు, కానీ మీకేమీ అర్థం కాదు. కొంచెం ముందుగా రావాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రాపంచిక విషయాలకి, సినిమా టికెట్కి వేగం వెళ్ళిపోతారే, ఆధ్యాత్మిక విషయానికి ఒక 5 నిమిషాలు ముందుగా వస్తే మీ టైం వేస్ట్ అయిపోతుందా?
ఓ ఫంక్షన్ ఉన్నదంటే వెళ్ళిపోతారు అక్కడ, అవునా కాదా? ఇది అంతకంటే ఎన్నో రెట్లు ముఖ్యమైనది కాదా? మీరు ఇలా వస్తే మీకు ఏం అర్థమైంది? ఏమీ అర్థం కాదు, పూర్తిగా విన్న వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే ఎంతో జాగ్రత్తగా వింటే గాని. అప్పుడు ఆయన మనస్సు అన్నది ఒక గొప్ప స్టోర్ హౌస్, అన్ని అనుభూతులు, విజన్స్, ఆలోచనలతో ఉండేది కాదా? మైండ్ అన్నది ఎన్నో వేల సంవత్సరాలని యొక్క సాంప్రదాయంతో, అనుభవాలతోటి ఉంది. అది చాలా అద్భుతంగా ఎన్నో రకాలైనటువంటి కనిపెట్టడాలు, చాలా సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు అది కనిపెడుతూనే ఉంటుంది. అలాగే మనస్సుకి అద్భుతమైనటువంటి భ్రాంతిల యొక్క శక్తి ఉంది. అది ఎన్నో రకాలైనవి తీసుకోగలదు. ఈ అనుభవాలు, ఈ ఆశలు, ఈ ఆతురతలు, ఆనందాలు, పోగు చేసుకున్న జ్ఞానం, ఎంతో మందితో కలిసి గాని, వ్యక్తిగతంగా గాని, ఇవన్నీ కూడా మనసు లోపల లోపల లేయర్స్ లో తెలుసో తెలియకో ఉంటాయి. అంటే మనకి కొంత సబ్ కాన్షియస్ మైండ్ గా, కొంత కాన్షియస్ మైండ్ గా ఉంటుంది.